ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, ప్రతి బుధవారము మనం నేర్చుకుంటున్న ఆత్మీయ సత్యములు, ప్రత్యక్షపు గుడారములో అనేక విషయములను గురించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా మనకు అందించబడుతున్న సత్యములను గైకొని వాటి ప్రకారముగా మనం నడుచుకోవడానికి ప్రభు సన్నిధిలో మనము కృప పొందుకొని ఈ క్రైస్తవ జీవితం అనేది సులభముగా మనము కొనసాగించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానములు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా వినగలరని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మీరు ఏ విధముగా ఆధ్యాత్మిక జీవితములో వర్ధిల్లుచూ ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికముగా వర్ధిల్లునట్లుగా మరి ఈ వర్తమానములు అనేకులకు మరి పరిచయం చేయగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక ప్రత్యక్షపు గుడారములో గడిచిన దినములలో మనం నేర్చుకున్న ఆత్మీయ విషయములు ఏమిటి అని మనం గమనించినప్పుడు, ప్రత్యక్షపు గుడారము, ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మరి ప్రత్యక్షపు గుడారములో అడ్డ పలకలను గురించి, తెరలను గురించి, మరి దానికి సంబంధించిన ఉంగరములను గురించి గడిచిన దినములలో మరి పరిశుద్ధాత్మ సహాయం మూలముగా కొన్ని ఆత్మీయ విషయములనేవి మనము నేర్చుకోగలిగాము. నా ప్రియ దేవుని బిడలారా, ఈ సమయంలో ప్రాకారములో ఉన్న వస్తువులను గురించి దేవుని వాక్యము ఆధారములను బట్టి మనం నేర్చుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలలో ఏ విధముగా ప్రభువుకు ప్రయోజనపడగలమో వాటిని గురించి మనం తెలుసుకుందాం. మన ధ్యానార్థము నిమిత్తము నిర్గమాకాండము 27వ అధ్యాయము మొదటి 8 వచనములను గమనించినప్పుడు, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠమును గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చునపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని జనమా, ఇక్కడ చదవబడిన వాక్య భాగములలో మనము ప్రాముఖ్యముగా గమనించవలసిన విషయం ఏమిటంటే, బలిపీఠము అనేది ప్రాకారములో ఉంచబడును. ఈ బలిపీఠము దేనికి ఉపయోగిస్తారు అని మనం గమనించినట్లయితే, బలులను చెల్లించడానికి. మరి పాత నిబంధనలో దేవుని దృష్టిలో తాము ఎవరైతే పాపులుగా ఉంటున్నారో వారి యొక్క పాప నివారణ నిమిత్తము వారి జీవితములో ఆ పాపముల యొక్క పరిహారము కొరకు ఏ విధంగా మరి ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి వారు చెల్లించవలసిన బలులు ఏవైతే ఉన్నవో వాటిని చెల్లించిన తరువాత వారి యొక్క పాపం అనేది పరిహారము చేయబడును అన్న రీతిలో వారు ఆ బలులను చెల్లించేవారుగా ఉండిరి. అయినను ఒక పరిపూర్ణమైనటువంటి నివారణ అనేది పాత నిబంధనలో మనము చూడలేదు. ఎందుకంటే పాత నిబంధనలో చెల్లించబడిన
బలులన్నీ కూడా మనము గమనించినప్పుడు వారికి ఒక పరిహారం అనేది కలగలేదు. ఏదో కొంతవరకు వారికి పరిహారము కలిగి ఉండవచ్చేమో గాని, పరిపూర్ణముగా వారికి నివారణ అనేది దొరకలేదు. ఎందుకంటే ఈ బలిపీఠం మీద బలులను అర్పించే వస్తువులు లేకుంటే ఆ జీవములు ఏమై ఉన్నవో మేకలను, ఎద్దులను, పక్షులను వధించు స్థలమునకు ఈ బలిపీఠం అనేది ఇక్కడ ఉంచబడి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని జనులారా, మనము ప్రాముఖ్యముగా ఈ బలిపీఠము అనున్నది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు మరి కల్వారి శిలువలో ఆయన ఒక్కసారి బలిగా అర్పించబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే పాత నిబంధనలో మరి చెల్లించిన బలులన్నీ కూడా వారికి ఒక సరి అయిన పరిపూర్ణమైన నివారణ అనేది వారికి దొరకలేదు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని ప్రజలమైనటువంటి మనకు ఒక పరిపూర్ణమైన బలి ద్వారా మనకు ఒక నివారణ అనేది దొరుకుచూ ఉన్నది. కనుకనే అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనములో మనం గమనించినప్పుడు, అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనములో, అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలె వధుకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవక ఉండెను అని చెప్పబడుతున్నది. ఇక్కడ జరుగుతున్న సంభవం ఏమిటంటే, మనకు ఐతోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచున్న ఆ మార్గములో మరి పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన దాని మూలముగా పరిశుద్ధాత్మ పిలుపును ఏం చేసిందంటే, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువుచున్న దానిని గ్రహించుచున్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఐతోపియుడైన నపుంసకుడు ఇలా మాట్లాడుచూ ఉన్నాడు. అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. దాని క్రింద వచన భాగములో నేను మీకు ముందుగా చదివి వినిపించినట్లుగానే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల వధువుకు తేబడినట్లుగా బొచ్చు కత్తిరించి వాని చేతిలో ఏ విధముగా మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకయుండెను అని చెప్పబడుతున్నట్లుగానే, బలి చెల్లించబడుటకు ఏ విధముగా మరి పక్షులు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, మరి వాటిని చెల్లించడానికి ఎవరైతే ఏ విధములైనటువంటి పాపములను చేసి ఉన్నారో వారు తమకు స్తోమతకు తగిన విధముగా ఆ బలి పశువులను తీసుకుని వచ్చి బలి చెల్లించేవారుగా ఉన్నారు. అయితే క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన ఒక బలిగా మార్చబడ్డాడు. ఈ బలి ద్వారా మనకు ఒక విమోచనం అనేది కలుగు చేయబడి ఉన్నది. కనుకనే అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో కూడా మనం గమనించినప్పుడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి, పాత నిబంధనలో చెల్లించిన ఆ బలుల మూలముగా వారికి ఏ విధమైనటువంటి పరిపూర్ణమైన నివారణ అనేది దొరకలేదు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని ప్రజలకు ఒక సంపూర్ణమైన విడుదల అనేది దొరుకుచూ ఉన్నది. మరి ప్రాకారములో ఉంచబడినటువంటి ఈ బలిపీఠం అనేది ప్రాముఖ్యముగా ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకొక విమోచనం కలుగుతుంది, ఒక విడుదల అనేది మనకు దొరుకుతుంది. కారణం ఏమిటంటే,
పై వచనములో మనం చదువుతున్నాం 12వ వచనములో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారు పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము. ఇక్కడ చూడండి, పాత నిబంధనలో చిందించబడుతున్నటువంటి పశువుల యొక్క రక్తముకు మరి క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరక్తము చేత మనలను సంపాదించినటువంటి మన బ్రతుకులలో నిర్జీవ క్రియలను విడిచి మరి వ్యర్థమైన కార్యములను విడిచిపెట్టి మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి ఈ బలిపీఠము యొద్దకు మనం వచ్చుచూ ఉన్నాం. చాలామంది దేవుని ప్రజల యొక్క జీవితాలలో మంచి మనస్సాక్షి లేని వారముగానే ఇంకా బ్రతుకుతూ ఉంటారు. మారు మనసు పొంది ఉండవచ్చు, నూతన స్వభావములు కలగాలని చెప్పి అనేకులు ప్రయాసపడుతూ ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనేది మనలను కడిగి శుద్ధి చేయుచు ఉన్నది. ఈ రక్తము ద్వారాగా మనము విమోచింపబడుతూ ఉన్నాము. కనుకనే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని చెప్పి వాక్య భాగములలో మనం చదువుతూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనేది చిందింపబడినది కనుక ఆ రక్తము ద్వారానే మనకు ఒక విమోచనమును విడుదలనేది కలుగుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకను లోతుగా మనము గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5 వచనము నుండి 7వ వచనం వరకు కూడా మనం గమనించినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను అని చెప్పబడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఈ వచన భాగములలో చెప్పబడుతున్న ప్రతి మాటలో కూడా మనము గమనించవలసిన ఆత్మీయ విషయం ఏమిటంటే, బలిపీఠమునకు సూచనగా కనబడుతూ ఉన్నది. బలిపీఠం మీద పాత నిబంధనలో వారు ఏ విధముగా బలి పశువులను తీసుకుని వచ్చి తమ పాపముల యొక్క నివారణ కొరకు, పాపముల పరిహారము కొరకు వారు ఏ విధముగా బలులను అర్పిస్తూ వచ్చారో, మరి క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులు మార్పు కలగాలంటే, మనము మారు మనసు పొందాలంటే, మన జీవితంలో ఒక విమోచనము విడుదల కలగాలంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము కడగబడుతూ ఉండాలి. కనుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనం, 9వ వచనములో మీరు గమనించండి. మరి దుష్టత్వములోను దుర్నీతిలోను బ్రతుకుతున్నటువంటి మనందరి బ్రతుకులు మార్చబడుట కొరకు యేసు ప్రభువారు తన రక్తమును మనకు ఆ రక్తము ద్వారా విడుదల విమోచనమును కలుగు చేయుట కొరకు, సమస్త దుర్నీతి నుండి, సమస్త దుస్తత్వముల నుండి మనలను విమోచించుటకు మన ప్రభువు కల్వారి శిలువలో ఆయన మరణించాడని మనము గమనించుచూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఇదే విషయములను అపోస్తులుడైన పేతురు కూడా తన పత్రికలలో రాసేటప్పుడు 1వ అధ్యాయములో మనము గమనించినట్లయితే, మీరు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచింపబడితిరి అని వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక ఏది ఏమైనప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనేది సమస్త పాపముల నుండి మనలను విమోచించుచూ ఉన్నది. ఈ బలిపీఠము యొద్దకు వచ్చిన వారందరూ కూడా తమ పాపముల యొక్క పరిహారము కొరకు వారు స్తోమతకు తగినట్టుగా మరి బలి పశువులను తీసుకుని వచ్చి వారు తమ పాపముల పరిహారము కొరకు బలులను చెల్లించేవారుగా ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. కనుకనే ఈ బలిపీఠము అనేది మరి నిర్గమాకాండము 27వ అధ్యాయము 1-8 వచనములలో మనము గమనించుచున్నాం కదా.
బలిపీఠము యొక్క మూరలు 5 మూరలు చచ్చవుకముగా ఉండవలెను, అనగా పొడుగు వెడల్పు. ఇది చచ్చవుకముగా అంటే 4 మూ 4 సైడులు కూడా ఒకే విధముగా ఉండాలని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. రెండవదిగా మరి 3 మూరలు ఎత్తు కలిగినటువంటి ఈ బలిపీఠము చేయవలను అని చెప్పి మోషేకు మరి కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున దానిని చేయవలను అని చెప్పాడు. ఈ 3 అనే సంఖ్యకు త్రిత్వ దేవునిని సూచించుచూ ఉన్నది. 5 అనే సంఖ్య పంచేంద్రములు గల మనుష్యునికి సూచించుచూ ఉన్నది. మరి ప్రతి మనుషుని యొక్క జీవితములో మరి పాపములో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా మరి విమోచింపబడు నిమిత్తముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంపూర్ణముగా మనము సమర్పించుకుంటూ మరి త్రిత్వ దేవునిని ఏ విధముగా సూచించుచూ ఉన్నదో ఆ విధముగానే మన జీవితాలలో మనము సంపూర్ణముగా మనము ప్రభువుకు మనం అప్పగించుకుంటూ మనము ఒక పాపము లేని జీవితముగా చేయబడుట కొరకు. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించేటప్పుడు, 1 కొరింథీ అనుకుంటాను, అక్కడ మనం గమనించినట్లయితే 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించగలము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని చెప్పబడుతూ ఉన్నది. పాపములో బ్రతుకుచున్న వారందరూ కూడా విడుదల పొందు నిమిత్తముగా, పాప క్షమాపణ పొందు నిమిత్తముగా కల్వారి శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాడు. కనుక ఆ మరణాన్ని మనము విశ్వసించినప్పుడు మన జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది కలుగుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఈ గుడారములో ప్రవేశించుచూ ఉన్నప్పుడు, అనగా ప్రాకారములో ప్రవేశించగానే మొట్టమొదటిగా బలిపీఠం అనేది కనబడుతూ ఉన్నది. ఈ బలిపీఠమును గురించి ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు, మరి బలి పశువులు వధించబడుటకు దీనిని ఉపయోగిస్తారని చెప్పాను కదా. మరి ఆ విధంగానే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి కల్వారి శిలువలో ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి మనకు విడుదల అనేది కలిగి ఉన్నాము. మరి స్వాతంత్రము కలిగిన జీవితం మనం చేయగలుగుతూ ఉన్నాం. పాత నిబంధనలో మరి ఎవరైతే పాపములను చేసేవారుగా ఉంటున్నారో వారి పట్టుకొని వచ్చే మేకలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఏదైతే పట్టుకొని వస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తారు, వీడు ఇలాంటి పాపం చేశాడు కాబట్టి ఈ పశువుని తీసుకుని వస్తున్నాడన్నట్లుగా ప్రజలకు ప్రొజెక్ట్ అవే విధములో కనబడుతూ ఉంటాయి. కానీ నేడు దేవుని పిల్లలు మరి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, కానీ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడే హృదయం అనుకుంటే చాలు. దేవుడు ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగినగా వారుగా ఉంటున్నారో వారికి సమీపస్తుడుగా ఉన్నానని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు బలిని కానుకలను కోరేవాడు కాదు, కానీ విరిగి నలిగిన హృదయము కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సమీపస్తుడుగా, వారికి ఆసన్నమైన దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు దొరుకు కాలమందు మనం వెతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయనను మనము కనుగొనే వారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఇంతవరకు చెప్పబడిన ఈ మాటలలో మరి బలిపీఠమును గురించి కొంతవరకు పరిచయం నేను మీకు చేయాలని చెప్పి ఈ వర్తమానము ఇంతవరకు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీనిలో ఇంకా మిగతా ఉన్న విషయాలు, మరి ఇత్తడి రేకుతో పొదిగించబడింది, ఇత్తడి వంటి జల్లెడ అనేది ఒకటి ఉన్నది, మరి దానికి కుండలు, గరిటెలు, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక క్లుప్తముగా సమయాన్ని నేను గమనిస్తూ క్లుప్తముగా తెలియచేయాల్సిన విషయాలు కొంతవరకే నేను తెలియజేస్తూ ఉన్నాను. మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే మరి రాబోయే దినాలలో ఇంకను ఆత్మీయ సత్యములను మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనందరికీ కలుగు చేయబడును గాక. కనుక ఈ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మనం బలపరచబడుతూ మరి ప్రభు రాకడలో మనము నిర్దోషముగాను నిష్కలంకముగాను
మనము కొనిపోబడాలనేది ప్రతి దేవుని బిడలకు ఉండవలసిన వాంఛ అయి ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానములను ప్రతి ఒక్కరు కూడా మరి విని దాని ప్రకారముగా ఆధ్యాత్మిక జీవితంలో మీరు కట్టబడగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఉన్న పాటున కన్నులు మూసినట్లయితే క్లుప్తముగా ప్రార్థించి నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ప్రభువా, మరొకసారి కూడా ఈ ప్రత్యక్షపు గుడారమునకు, ఈ బైబిల్ స్టడీకి ప్రభువా బిడలను మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభు ఆత్మీయ జీవితములో వర్ధిల్లాలి, ఆత్మీయానుసారముగా నడుచుకోవాలని ఆకాంక్షతో ఎవరైతే కనిపెట్టుచూ ఉన్నారో అలాంటి వారికి అందరికీ ప్రభువ ఈ వర్తమానములో చేరినట్లుగా మీరు సహాయము చేయండి. ప్రతి బిడ్డ యొక్క జీవితములో తమ పాపములు పాప క్షమాపణ పొందుకోవడానికి ప్రభువ, పాపము నుండి విడుదల పొందుకోవడానికి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ప్రభువ తండ్రి, మంచి మనస్సాక్షి కలిగిన వారముగా మేము బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం. దానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించండి. ఈ బలిపీఠములో ఉన్నటువంటి మిగతా ఉన్న ఆత్మీయ విషయములను ప్రభువ మీ చిత్తమైన ఎడల వచ్చే వారములో ప్రభువ మేము మరలా తెలుసుకోవడానికి మీరు మాకు కృప సహాయము దయచేయము తండ్రి. ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది గనుక మనమందరము కూడా ఆయన రాకడలో నిష్కలంకంగాను నిర్దోషులంగాను కొనిపోబడాలనే వాంఛ ప్రతి కుటుంబానికి దేవుడు కలుగు చేయునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.